ఆన్ ది వే టు తిరుపతి. యాక్చువల్లీ మాది వ్యాన్ పికప్, కాకపోతే డైరెక్ట్ బస్ ఏదైతే బుక్ చేసుకున్నామో అది క్యాన్సిల్ అయింది. సో ప్రైవేట్ బస్ బుక్ చేసినప్పుడు ఇట్లా మనం ఫస్ట్ వ్యాన్ పికప్ తర్వాత మనం మెయిన్ బస్ ఎక్కాలి. మా వ్యాన్ పికప్ పాయింట్ వచ్చేసి నియర్ బై అమీర్పేట్ ఉంది. మా వ్యాన్ పికప్ కూడా వచ్చేసింది. లెట్స్ స్టార్ట్. నౌ దిస్ ఇస్ మై మెయిన్ బస్ మాట. సో హియర్ మా మెయిన్ బస్ అయితే మేము ఎక్కేసాము. ఇది ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా బస్సు? హాయ్ గాయస్, ఇప్పుడే తిరుపతికి స్టార్ట్ అయినాం. సడన్ ప్లాన్ ఇది యాక్చువల్లీ. సో ఆల్రెడీ మేము ఎందుకు లేట్ అయిందంటే యాక్చువల్లీ 7:45 వరకు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ మేము ఇక్కడ 8:30కి స్టార్ట్ అయినాం. ఈ 1 hour ఎందుకు లేట్ అయిందంటే మేము బుక్ చేసిన బస్ క్యాన్సిల్ అయింది. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ తరఫున ఒక ప్రైవేట్ బస్ బుక్ చేసినారు. సో ఆ బస్ కోసం వెయిట్ చేసే వరకు ఇంతసేపు అయింది. యాక్చువల్లీ మేము ఇప్పుడు అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర పికప్ చేసుకొని ఇక్కడ శంషాబాద్ దగ్గర డ్రాప్ చేసి ఇక్కడ మెయిన్ బస్ ఎక్కించినాను. సో బస్ జస్ట్ ఇప్పుడు ఒక 10 minutes ముందు స్టార్ట్ అయింది. అన్నీ చెక్ చేసుకొని అన్నీ అప్పుడు స్టార్ట్ చేసేవారు ఈ టైం అయింది. సో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది. ఒక మేబీ ఒక రేపు మార్నింగ్ 7:30 వరకు డ్రాప్ అయిపోతాం తిరుపతిలో అని అనుకున్నాను. ఇప్పుడైతే దావా నుంచి స్టార్ట్ అయినాం. జడ్చర్లలో ఆగింది బస్. సో జడ్చర్లలో నుంచి ఇప్పుడు మళ్ళీ కడపకి వెళ్తుందంట. సీదా కడపలో ఒక బ్రేక్, దాని తర్వాత ఒక 2-3 ప్లేసెస్ చెప్పిండు అక్కడ బ్రేక్ అంట. సో దాని తర్వాత తిరుపతి మ్యాక్సిమం రేపు మార్నింగ్ 7-7:30 వరకు తిప్పుతాను. ఇక్కడ ఏమే చూడండి, చిరుదిండ్లు తింటుంది, సోమ్ తినుకుంటూ కూర్చుంది వెనుక. ఇంకా ఏమేమో ఉన్నది దారిలో, ఆకలి కాకుండా టైం పాస్ కోసం. చల్ స్టే ట్యూన్, రేపు పొద్దున్న చూద్దాం ఏమవుతుందో. కమాన్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే బస్ ఎక్కి ఇప్పుడే రూమ్కి వచ్చినాము. జస్ట్ స్నానం చేసుకొని వెళ్ళడమే. ఇప్పుడైతే రూమ్ నెంబర్ ఇచ్చారు. సో అయితే ఫ్రెష్ అప్ అవుతాం. అవి నెక్స్ట్ డే బస్సు కొండపైన సో ఇక్కడ చెకింగ్. ఇప్పుడు మనం చెకింగ్ అంతా అయిపోయాక మనం కొండ మీదకి స్టార్ట్ అవుతాం అన్నమాట. ఇప్పుడు గింబల్ ఎక్స్పెరిమెంట్. మేము కొత్తగా డిజిటెక్ గింబల్ తీసుకున్నాము. సో అది అసలు ఎలా యూజ్ అవుతుంది, వీడియోస్ ఎలా వస్తాయి చూద్దామని ట్రై చేస్తున్నాం. దీని గురించి ఫీచర్స్ అంతా ఏం ఎక్స్పర్ట్ లేం కాబట్టి అంత పర్ఫెక్ట్ వీడియోస్ క్యాప్చర్ చేయలేం. ఒక్కసారి దాని ఫీచర్స్ కానీ అన్నీ తెలిసాక అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. సో దిస్ ఈస్ జస్ట్ ట్రై, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఆల్రెడీ లేట్ అయిపోయింది. 45 minutes ఫ్రెష్ అప్కి టైం ఇచ్చారు. సో ఫ్రెష్ అప్ అయిపోయాక ఇప్పుడే కళ్యాణ్. హలో పీపుల్, ఇప్పుడైతే మేము హోటల్ నుండి దర్శనం చేసుకోవడానికి అని చెప్పి టూరిస్ట్ తీసుకుని వచ్చాడు, టూరిస్ట్ గైడ్. ఇక్కడ ఏంటంటే కళ్యాణ కట్ట దగ్గరకు వచ్చాము. ఎవరైతే మొక్కులు ఉంటాయి కదా వాళ్ళు మొక్కులుకి తీర్చడానికి ఇక్కడికి వస్తారు. సో వాళ్ళ హెయిర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసాక స్నానం చేశాక ఇక్కడ నుంచి
నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. మేమైతే చాలా బాగా అయిపోయింది. ఇప్పుడైతే ఫుడ్కి మేము లంచ్కి సేమ్ రెస్టారెంట్కి వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ సేమ్ రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే టూరిస్ట్ గైడ్ మాతో రాలేదు. సో మా వ్యాన్లో ఎంతమంది ఉన్నారో యాజ్ అ గ్రూప్ ఆఫ్ అట్లా వెళ్ళాము. ఇక్కడ ఏంటి మెయిన్ థింగ్ ప్రాబ్లం అంటే ఇక్కడ మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏమున్నా టూరిస్ట్ గైడ్ వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. వాళ్ళు సేఫ్గా లాకర్లో పెడతారు. సో ఆ రీజన్ వల్ల ఇక్కడ మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి అవ్వలేదు. ఇదే మెయిన్ ప్రాబ్లం. దట్స్ ద మెయిన్ రీజన్ ఏం క్యాప్చర్ చేయలేకపోయాం. బ్యాక్ సైడే W4 గేట్. ఇక్కడికి వెళ్ళి మేము ఇంటికి వెళ్ళి బయటికి వచ్చినాం. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో లడ్డు కౌంటర్, అక్కడ లడ్డు తీసుకుంటే మన టికెట్ మీద ఒక లడ్డు అయితే ఫ్రీ. ఇలా అవుట్ సైడ్ తప్ప ఇన్సైడ్ ఏం క్యాప్చర్ చేయలేకపోయాము. మేబీ లోపల ఉన్న లాకర్స్లో పెట్టి ఉంటే డెఫినెట్లీ కొంచెమన్నా క్యాప్చర్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే బ్యాక్ టు ది ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఇక్కడ టెంపుల్కి వెళ్తాం. ఇదే ఆ టెంపుల్, శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్. కూడా చాలా బాగా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో ఉయ్యాల సేవ కూడా ఉంది. చాలా బాగా చేశారు. మీరు కూడా చూడండి. ఇలా మా డే అయిపోయింది. అన్ని దర్శనాలు బాగా జరిగాయి. ఇప్పుడైతే మేము డిన్నర్కి జర్పానో రెస్టారెంట్కి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ద మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే పోస్ట్ బాక్స్ వీల్ చాలా బాగుంది. ఇంకా మా బస్ టైం అయిపోతుంది. సో రిటర్న్ బస్ కూడా ఏ బస్ క్యాన్సిల్ చేశారు, ప్రైవేట్లో ఏం బుక్ చేశారు, రిటర్న్లో కూడా సేమ్ బస్ బుక్ చేశారు. బట్ సర్వీసెస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఈ జిమ్ బస్ అనేది ప్రైవేట్, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. బట్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. ఫైనల్లీ బస్ ఎక్కేసినాం. రిటర్న్ టు హైదరాబాద్.
ఈ 4000 ప్యాకేజ్ అంటే చాలా వర్త్, ఎందుకంటే బస్ టికెట్స్, దర్శనం టికెట్స్, ఫుడ్, హోటల్ అన్నీ కవర్ అవుతున్నాయి. తక్కువ టైంలో మనకు దొరకడం అంటే చాలా కష్టం, కానీ ఈ ప్యాకేజ్ చాలా బెస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాం తిరుపతి నుంచి. జస్ట్ ఇప్పుడు ఒక 5 minutes అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి వేడిగా అల్లం టీ తాగుతున్నా. చలో బాయ్.